హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీ హిల్స్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి ఓ టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్తుండగా కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశ్నించే గొంతులపై కాంగ్రెస్ సర్కారు దౌర్జన్యానికి మరో నిదర్శనం ఇది. నిన్న కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు కౌశిక్ రెడ్డి. 6 గ్యారంటీలు 420 హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు కౌశిక్ రెడ్డిపై కక్ష కట్టింది సర్కార్. ఎమ్మెల్యే సంజయ్పై దాడి చేశారంటూ కేసు బనాయించారు. అటు కౌశిక్ రెడ్డి తనపై దాడి చేయలేదని స్వయంగా ఎమ్మెల్యే సంజయ్ స్పష్టం చేశారు. తనకు కౌశిక్ చెయ్యి తగలలేదని చెప్పారు. కౌశిక్ రెడ్డి తన దగ్గరికి వస్తున్నప్పుడే పోలీసులు బయటకు తీసుకెళ్లారని ఎమ్మెల్యే సంజయ్ క్లియర్గా చెప్పారు. అయినప్పటికీ కక్షగట్టి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయించింది ఈ ప్రభుత్వం. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పూటకో అక్రమ కేసు పెట్టడం, రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టు చేయడం రేవంత్ సర్కారుకు ఓ అలవాటుగా మారిందన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి దిగజారుడు పనులకు దిగుతున్నారని దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఏకపక్షంగా అరెస్టు చేయడం పూర్తిగా అప్రజాస్వామికమన్నారు కేటీఆర్. హుజురాబాద్ నియోజకవర్గంలో రైతు రుణమాఫీని ఎగ్గొట్టి దళిత బంధుకు పాతరేసిన కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకనే సీఎం ఈ అణచివేత చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఇదే అంశంపై స్పందించేందుకు మనతో ఫోన్లో సిద్ధంగా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ గారు. నమస్తే అండి. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టును అత్యంత దుర్మార్గ చర్యగా ప్రజలు అనుకుంటున్నారు. కనీసం ప్రజలు నవ్వుకుంటారన్న సోయి లేకుండా కూడా ప్రభుత్వం ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ఏ రకంగా చూడాలంటారు? నిజంగా ఈరోజు తెలంగాణ సమాజం సిగ్గుపడతా ఉంది. ఈ పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా ముందుగా పోలీసు అధికారులు ఒకరు గ్రహించాలి. కౌశిక్ రెడ్డి గారు మాట్లాడింది మా బీఆర్ఎస్ పార్టీ పేరు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేతో మాట్లాడింది. ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు, ఏమీ లేదు. అయినా కక్షపూరితంగా కౌశిక్ రెడ్డి ఎక్కడైతే ప్రభుత్వాన్ని నిలదీస్తుండో కేటీఆర్ గారు అని చెప్పి ఆలోచన చేసి ఈరోజు కక్షపూరితంగా ఒక్కటే వాళ్ళ మనసులో పెట్టుకొని ఎవరైతే మమ్మల్ని ప్రశ్నిస్తారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ దిక్కుమల ఆలోచనతోటి ఈరోజు కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ముమ్మాటికి అనైతిక చర్య. ఇది ఇవాళ ప్రజలందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు. చాలా బాధ వేస్తా ఉంది. ఎందుకంటే ఆయన ఏమన్నాడు, డాక్టర్ సంజయ్ గారు నేను దేవుని కాండ వేసుకుని నేను పార్టీ మారలేదన్నాడు. అయ్యా నువ్వు ఏ పార్టీ ఎమ్మెల్యేవు నువ్వు మాట్లాడుతున్నావు అని మా కౌశిక్ రెడ్డి అడగడమే తప్ప, అంటే మా ఎమ్మెల్యేతో మాట్లాడమే తప్ప ఈ ప్రభుత్వానికి ఇంకెక్కడ దొరకలేదా? ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు అనేది లేకుండా ఈ దుర్మార్గమైన చర్యతోటి రేవంత్ రెడ్డి పరిపాలిస్తుండు. ఇవాళ ప్రజలందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు. ఇట్లాంటి లొటపీస్ ముఖ్యమంత్రిని మేము ఎన్నుకున్నామా అని చెప్పి ఇవాళ ప్రజలందరూ, తెలంగాణ ప్రజలు ఒక్కసారి గ్రామాలలోకి వెళ్ళి ఈ రేవంత్ రెడ్డి ఒక గ్రామాలు తిరిగితే తెలుస్తుంది నేను ఏ విధంగా నేను ఈ గురించి మాట్లాడుతున్నారని చెప్పి. ఇవాళ సెలబ్రిటీలు కానీ ఎవరు కానీ ముఖ్యమంత్రి పేరు కూడా గుర్తించుకోలేని ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో ఏదో మంత్రుల ప్రోగ్రాం పెట్టుకుంటే కూడా ఎప్పుడో 20 ఏళ్ల కింద ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి పేరు చెప్తున్నట్టే ఇంత అనైతిక నీ ఆలోచన చేసుకో రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా నేను ప్రజలు హర్షిస్తలేరు, నేను ముఖ్యమంత్రి కూడా చూడట్లేదు. నీ దిక్కుమాలిన చర్యలతోటి ప్రజలు కూడా ఎవ్వరు కూడా తెలంగాణ ప్రజలు అయితే ఇలా సిగ్గుతో తలవంచుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులారా ఎవరో చెప్పంగానే ప్రతిపక్ష అధికార పార్టీ నాయకులు చెప్పంగానే మీరు చేయడం ఇది ముమ్మాటికి దుర్మార్గ చర్య. ఇది ప్రజలు కూడా ఎవరు కూడా హర్షిస్తలేరు, అధికారులు కూడా హర్షిస్తలేరు. చాలా మంది సీనియర్ అధికారులు కూడా ఏం చేయాలి సార్ అని చెప్పి ఇలా సిగ్గుతో తలంచుకుంటున్నారు. ఇలా ఈ భారతదేశంలో గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పోలీస్ వ్యవస్థ అంటే తెలంగాణ లాగా ఉన్న ఒక మంచి పేరు తెచ్చుకుంటే ఈ రోజు ఈ 14 నెలల కాలంలోనే ఏమైంది, ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఈ 14 నెలల కాలంలో ఎన్నోసార్లు అక్రమంగా అరెస్ట్ చేయడము, కావాలని సోషల్ మీడియాలో పెట్టి అనకుండా కూడా అబద్ధాలతోటి ఇలా బ్రతుకుతున్నారు తప్పితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజలు హర్షిస్తలేరని చెప్పి ఈ ముమ్మాటికి ఇలా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఆయన ఏం అడిగిండు,
నువ్వు ఏ పార్టీ ఎమ్మెల్యే అని అడిగిండు. అది అడిగింది కూడా మా ఎమ్మెల్యేని, మా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేని అడిగిండు. నీకు ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం? ఆయన బయటకు వచ్చి కూడా చెప్పిండు, నన్ను కౌశిక్ రెడ్డి ఏమనలేదు, అడిగిండు అని చెప్పి నేను కావాలని చెప్పి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ఇవాళ ఏం మాట్లాడిండో ఈ అధికారులకు మాత్రం ఇవాళ చర్య తీసుకోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. రేపటి నుంచి తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులను కానీ ముఖ్యమంత్రిని కానీ నిలదీసే గ్రామాన్ని కూడా నిలదీసే హెచ్చరిస్తా ఉన్నారు ఇవాళ. కానీ ఎందుకు బీఆర్ఎస్ పైనే కాంగ్రెస్ ఇంత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది? ఒకవైపు పార్టీ ఆఫీసులకు కూడా వచ్చి దారుణంగా విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు కివ్వమనకుండా ఉన్నారు. అదే ఆ రకంగా చూస్తే ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి, ప్రజల నుంచి ఎన్నుకోబడిన వ్యక్తిని సడన్ గా నడి రోడ్డుపై ఎలాంటి వారెంట్ చూపించకుండా అరెస్ట్ చేయడం ఎట్లా అర్థం చేసుకోవాలి? వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగమైన లా అండ్ ఆర్డర్ ఉండేది. కానీ ఈ రోజు ఈ ప్రతిపక్ష పార్టీగా మాకు బాధ్యత ఇచ్చారు, ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్షంలో ఉందని చెప్పి ప్రజలు బాధ్యత అడుగుతున్నారు కాబట్టి బాధ్యతంగా నువ్వు ఇచ్చినటువంటి 100 రోజుల హామీలు ఏమైనాయని చెప్పి ఇవాళ ప్రజలు అడుగుతా ఉన్నారు. ప్రజల పక్షాన ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉన్నది. అది ఆ సమాధానం చెప్పలేక, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలు ప్రశ్నిస్తా ఉంటే వాళ్ళకి తట్టుకోలేక మేము అధికారం రాదనుకొని మేము ఇన్ని హామీలు ఇచ్చినాము, ఇవాళ మా అధికారం ఇచ్చింది కాబట్టి మేము నెరవేర్చలేమని చెప్పి ప్రతి మంత్రికి ఒకటి ఉంటది. ఇవాళ సిగ్గు అనిపిస్తుందండి. మొన్న టీవీలో మీడియాలో చూస్తుంటే ఒక ముఖ్యమంత్రి వస్తుంటే ఒక పక్క అనుకుంటున్నట్టు ఒక మంత్రి లేవడం లేదు, ఏమి లేదు, సిగ్గు అనిపిస్తుందండి. ఇవాళ చాలా మంది చేస్తున్నారు, మేధావులు కూడా చేస్తున్నారు. ఏంది ఇది, ఒక ముఖ్యమంత్రి వస్తుంటే పక్కన కూడా లేవట్లేదు అని చెప్పేసి. అంటే ఆయనకు మర్యాద ఎక్కడ దొరకట్లేదు. ఈ ప్రజల 6 గ్యారెంటీలు అడుగుతా ఉన్నారు, ప్రజలు ఎక్కడ నిలదీస్తా ఉన్నారు. ఎప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ గారి నాయకత్వంలో కానీ హరీష్ రావు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మన అసెంబ్లీలో అడిగి నిలదీశారు. అందుకు ఎన్నో 20 రోజులు నడుస్తున్న అసెంబ్లీ 5 రోజుల్లో బంద్ చేసుకొని వెళ్ళిపోయిండు. ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తున్నారని చెప్పి తట్టుకోలేక ఇట్లాంటి దుర్మార్గమైన చర్య, అసలు సంబంధం లేని కేసులు పెట్టి, ఇంతకుముందు ఎన్నోసార్లు మొన్న మత్తు పదార్థాలు పెట్టి ఆయన పోలీస్ చెకింగ్ కూడా మధ్యలో ఆపి కౌశిక్ రెడ్డిని ప్రయత్నాలు చేసారు. అలాగే అదే విధంగా కేటీఆర్ గారి బామర్దేన్ అని చెప్పి అదో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న ఈడీ కేసు అని ఏదో ఎన్ఫోర్స్మెంట్ కేసు పెట్టి, ఏసీబీ కేసు పెట్టి ఏదో విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా దొరకట్లేదు. మేము కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి, నికాసైన తెలంగాణ వాదులు ఉన్నారు కాబట్టి ఎటువంటి భయపడేది లేదు. నీ తాటాకు తప్పులకు భయపడ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా నీ దుర్మార్గమైన చర్యలు మానుకొని వెంటనే కౌశిక్ రెడ్డిని విడుదల వేయాలని చెప్పి, అదే విధంగా నిన్న జరిగినటువంటి భువనగిరిలో పార్టీ ఆఫీస్, ఈమె ఎప్పుడైనా పార్టీ ఆఫీసులు పలగొట్టిన చరిత్ర ఉందా? ఎప్పుడైనా ఏంది తెలంగాణలో ఎప్పుడైనా జరిగినాయి ఇట్లాంటి? కానీ కావాలని కుట్రపూరితంగా పార్టీ ఆఫీసుల మీద దాడులు, నీ ఏదో చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నావు. కానీ ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. నువ్వు నీ దమ్ము ధైర్యం ఉంటే రేపు ఎప్పుడైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు మామూలు మారినో వాళ్ళు బై ఎలక్షన్ పెట్టి నీకు ప్రజలకు గట్టిగా బుద్ధి చెప్తారు. రైట్, థ్యాంక్ యూ అండి మీ స్పందన తెలిపారు.